దేవుని యొక్క ఆజ్ఞలు మనల్ని ఏం చేస్తున్నాయంటే పాపము నుంచి భద్రపరుస్తున్నాయి. ఎక్కడి నుంచి భద్రపరుస్తున్నాయి చెప్పండి? పాపం నుంచి. ఒక వ్యక్తి పాపం చేయకుండా అడ్డుకునేది, ఒక వ్యక్తి పాపం చేయకుండా కాపాడేది దేవుని యొక్క ఆజ్ఞ. మనకు బాగా పరిచయమైనటువంటి సంగతి యోసేపును గురించి మనం చూస్తాం. యోసేపు పాపమునకు అతి సమీపంగా ఉన్నాడు. రహస్యంగా పాపం చేసి నేను పాపిని కాదు, పర్వాలేదు అనుకుని కోరికలు నెరవేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ యోసేపు వారికి చాలా ఆపోజిట్ అన్నమాట. పాపం ఎంతో సమీపంగా ఉన్నది, పాపం చేయడానికి అవకాశం ఉన్నది, పాపం చేసిన అతనికి శిక్ష పడకపోవచ్చు. కానీ అతడు పాపం చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు రెండవదిగా మనం చూస్తున్నాం. పాపము చేయకుండా మనల్ని ఏం చేస్తే చెప్పండి? కాపాడుతాం. మనం ఈరోజు పాపమును జయించాలి, పాపము నుంచి కాపాడబడాలి అనంటే మన జీవితాల్లో దేవుని ఆజ్ఞలను మనం భద్రపరచుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడిన మాట, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము. అది ఎప్పుడు నేర్పించాలి? బాల్యము నుండి. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమిస్తారో, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో, వారు పాపము చేయుట అసాధ్యం. పాపము చేయుట అసాధ్యం. దేవుని యొక్క ఆజ్ఞలు వారిలో లేకపోతే వారు పాపము చేత పట్టబడతారు, పాపములో చిక్కుకుంటారు. ఈరోజు పాపములో చిక్కుకున్న వారంతా కూడా నాలో పాపము లేదు అని వారు చెప్పలేరు. ఒకవేళ అలా చెప్పిన వాక్యమును బట్టి వారు అబద్ధికులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రెండవ మాటగా దేవుని యొక్క ఆజ్ఞలు పాపము నుండి మనలను కాపాడుతున్నాయి.